స్విట్జర్లాండ్లోని దావోస్లో రేపటి నుంచి 23వ తేదీ వరకు జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF వార్షిక సమావేశానికి సర్వం సిద్ధమైంది. స్పిరిట్ ఆఫ్ డైలాగ్ ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 3,000 మందికి పైగా హాజరు కానున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, చైనా, పాకిస్తాన్ ప్రతినిధి బృందాలు సహా 400 మంది టాప్ రాజకీయ నాయకులు, 850 మంది సీఈఓలు, చైర్మన్లు పాల్గొంటున్నారు. తన 5 మంత్రులు సహా అతిపెద్ద అమెరికన్ డెలిగేషన్తో ట్రంప్ హాజరు కానున్నారు. భారత్ నుంచి కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రహ్లాద్ జోషి, కె రామ్మోహన్ నాయుడు దావోస్లో పర్యటించనున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సహా ఇతర రాష్ట్రాల సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, హిమంత బిశ్వ శర్మ, మోహన్ యాదవ్, హేమంత్ సోరెన్ హాజరవుతారు. భారత్ 3వ అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కాగలదా అనే అంశం సహా వివిధ చర్చల్లో భారత రాజకీయ నేతలు అక్కడ చర్చించనున్నారు. గుజరాత్, యూపీ, కేరళ నుంచి అత్యున్నత ప్రతినిధి బృందాలు దావోస్ పర్యటనకు సిద్ధమయ్యాయి. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, టాటా నుంచి ఎన్ చంద్రశేఖరన్ సహా బజాజ్, భారతి ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, పేటీఎం వంటి 100కి పైగా భారతీయ టాప్ సీఈఓ, చైర్మన్లు దావోస్ బాట పట్టారు.